సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి డిఏలతో జగన్ ఎన్నికల వల ఉద్యోగులకు డిఏలతో జగన్ ఎన్నికల వల అయితే వేయడం జరుగుతుంది. పాత బకాయిలను గాలికి వదిలి ఓట్ల కోసం నటన, ఆర్థిక భారాన్ని వచ్చే ప్రభుత్వంపైకి నెట్టేసిన వైనం. అధికార పీఠం ఎక్కినప్పటి నుంచి ఉద్యోగులపై కక్షగట్టిన వ్యవహరించిన సీఎం జగన్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఒక రోజు ముందు వారిని మభ్యపెట్టేందుకు 2 డీఎల్ను ప్రకటించారు. ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగులు గత కొన్ని ఏళ్లుగా పెండింగ్ డీఎల్ ఇవ్వాలని నెత్తినోళ్లు కొట్టుకొని మొత్తుకున్నా కూడా చెవికి ఎక్కించుకోలేదు. సంఘాల నేతలు క్యాంపు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోలేదు. చర్చల పేరుతో మంత్రివర్గ ఉపసంఘం నిర్వహించిన సమావేశాల్లో డీఏలు ఇవ్వాలని కోరిన పెడచెవిన పెట్టారు. ఇప్పుడు ఎన్నికలు రావడంతో వారి ఓట్లకు గాలం వేసేందుకు 2 డీఎల్ను ఒకేసారి ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అవి కూడా ఏడాదిగా పెండింగ్లో పెట్టినవే. గత ఏడాది జనవరి, జూలై మాసాల్లో విడుదల చేయాల్సిన ఇప్పుడు ప్రకటించారు. 2023 జనవరి డిఏ 3.64%, జూలై డిఏ 3.64% ఇచ్చారు. పెండింగ్ డిఏల విడుదలలోనూ కూడా జగన్ తన జిత్తుల మారి తనాన్నే ప్రదర్శించారు. తాజాగా ప్రకటించిన డీఏలతో ఇప్పటికిప్పుడు వైకాపా ప్రభుత్వంపై పడే భారం పెద్దగా లేదు. దాన్ని కొత్త ప్రభుత్వంపైకి నెట్టేశారు. జనవరి డిఏ నగదు 2024 ఏప్రిల్ జీతంతో కలిపి మే నెలలో ఉద్యోగులకు ఇస్తారు. ఈ ప్రభుత్వం చెల్లించేది ఇదొక్కటే. మిగతాదంతా కూడా కొత్త ప్రభుత్వమే చెల్లించాలి. జనవరి నుంచి మార్చి 31 వరకు చెల్లించాల్సిన బకాయిల్ని కూడా 3 వాయిదాల్లో 2024 ఆగస్టు, నవంబరు, వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలల్లో పీఎఫ్, జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు. సిపిఎస్ ఉద్యోగులకు 90% నగదు, మిగిలిన వారికి 10% ప్రాన్ ఖాతాలకు జమ చేయనున్నారు. పదవి విరమణ చేసే ఉద్యోగులకు బకాయిల్ని పదవి విరమణ ప్రయోజనాలతో కలిపి చెల్లిస్తామని ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొంది. 2023 జూలై డిఏని ఈ ఏడాది జూలై జీతంతో కలిపి ఆగస్టులో చెల్లిస్తారు. 2023 జూలై నుంచి 2024 జూన్ 30 వరకు చెల్లించాల్సిన బకాయిల్ని 3 వాయిదాల్లో సెప్టెంబరు, డిసెంబర్, వచ్చే ఏడాది మార్చి నెలలో చెల్లించనున్నట్లు తెలిపారు. సో విశ్రాంతి ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఆర్ ఉత్తర్వులను విడుదల చేయలేదు. వీరికి బకాయిల్ని నగదు రూపంలో చెల్లించాలి. పాత బకాయిల్ని చెల్లించని ప్రభుత్వం కొత్త వాటిపై స్పష్టత ఇవ్వలేదు. సో ఈ విధంగా డిఏ బకాయిలు ఇచ్చినప్పటికీ కూడా ఉద్యోగులకు అయితే అన్యాయం జరిగిందనమాట. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో